నమస్తే, వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. భయంకరమైన భూకంపాలను నివారించలేమా? ప్రాణ ఆస్తి నష్టాలను కాపాడలేమా? ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు ప్రజ్వరిల్లుతున్నాయి. మానవ మేధ, సైన్స్, సాంకేతిక పరిజ్ఞానం భూకంపాలు రాకుండా చేయలేవా? పోనీ కనీసం తుఫానుల మాదిరిగా ఫలానా సమయంలో భూకంపం వస్తుంది అని చెప్పలేమా అనే ప్రశ్న విశ్వమంతా వ్యాపిస్తుంది. ఇటీవల ఢిల్లీ నుంచి గల్లీ వరకు భూకంప బాధితులు పెరుగుతున్నారు. సంవత్సరానికి ఒక అంచనా ప్రకారం 1,00,000 భూకంపాలు వచ్చిపోతున్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. తుఫానుల మాదిరిగానైనా ఫలానా సమయంలో భూకంపం వస్తుందని చెప్పగల పరిజ్ఞానం ఇంకా ప్రపంచంలో పరిశోధన స్థాయిలోనే ఉన్నది. సునామీ తర్వాత, సునామీకి ముందు భయంకరమైన భూకంపాలు ప్రజలను భయకంపితులను చేశాయి. లక్షలాది మంది ఈ భూకంపాలలో మరణించారు. ఇటీవల ఢిల్లీలో సంభవించిన భూకంపంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరగనప్పటికీ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని తెలియజేసింది. సునామీలో 2 లక్షల మంది పైగా ప్రజలు ప్రాణాలను కోల్పోవడం, మహారాష్ట్రలోని లాతూర్ భూకంపం, చైనాలోని విధ్వంసం అంతా ఇంతా కాదు. దురదృష్టం ఏమిటంటే భూకంపాలను ఆపడం అసాధ్యమని తేలిపోయింది. భూకంపాలు సంభవించే సమయాన్ని, ప్రాంతాన్ని గురించి ఖచ్చితంగా చెప్పడం కూడా మానవ మేధకి అందని విషయం. బహుశా సమీప కాలంలో కూడా జరగదేమో. అయితే భూకంపాలను గుర్తించడానికి చాలా పరిశోధన జరుగుతుంది. భూమి పొరల కదలికను కనిపెట్టడం జరుగుతుంది. అయితే ఇదంతా భూకంపం వచ్చిన తర్వాత మాత్రమే. భూమి పొరల కదలికను కనిపెట్టడం, కదలికల వల్ల ఎక్కడ ఏ ప్రాంతంలో భూకంపాలు రావచ్చునో చెప్పగలుగుతున్నారు. పరిశోధన పెరుగుతున్న కొద్దీ, మరిన్ని మంచి పరికరాలు, కొత్త పద్ధతులు వస్తున్నప్పటికీ ఇప్పటికిప్పుడు మాత్రం భూకంపాలను గురించి ఇదమిద్దంగా చెప్పడం కష్టమే. అసలు భూకంపాలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భూఖండాల కదలిక వల్ల భూమి పొరల మధ్య రాపిడి ఏర్పడి ఒత్తిడి ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ భూమి మీద ప్రతి నిమిషానికి 4-5 సార్లు ఎక్కడో ఒక చోట భూకంపాలు వచ్చి భూమి కంపిస్తుంది. వీటికి కారణం భూపలకాలు ఒకదాని నుంచి మరొకటి దూరంగా విడిపోతున్నప్పుడు ఏర్పడే ఖాళీలోని భూగర్భంలో ఉన్న మండిపోయే శిలాద్రవం అగ్ని పర్వతాల నుంచి పైకి ఎగజిమ్మినట్లు పైకి రావడం వల్లనే. లేకపోతే భూఫలకాలు ఒకదానితో మరొకటి ఢీకొంటున్నప్పుడు కొంత భాగం భూశిలాఫలకాల్లోని, కొంత భాగం భూమిలోకే పోతున్నాయి. మరికొంత భాగం పక్కనున్న పలకపై ఎక్కడం కూడా జరుగుతూ ఉంటుంది. అలా పలకాలు ఒకదానితో ఒకటి ఘర్షణకు లోనవుతుండడంతో ఈ పలకాల అంచుల ప్రాంతాల్లో తీవ్రమైన ఒత్తిడి ఏర్పడి ఒక పలక హఠాత్తుగా కిందికి దిగిపోవడం, మరొక పలక పైకి ఎగరబడడంతో భూకంపం వస్తుంది. శాస్త్రీయంగా చూసినప్పుడు దాదాపు 460 కోట్ల సంవత్సరాల నాడు ఆకాశంలో దుమ్ము, ధూళి సమ్మిళితమైన భారీ మేఘం ఘనీభవించి గుండ్రని బంతి ఆకారంలో ఏర్పడి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం ప్రారంభించింది. భూగోళంలో కేంద్రం నుండి భూమి వరకు 6,378 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంది. భూమి హృదయాంతరాలలో 7,200 డిగ్రీల వద్ద 2,700 కిలోమీటర్ల స్థాయిలో, ఉష్ణోగ్రత 3,700 డిగ్రీల స్థాయిలో ఉంటుంది. భూమి అడుగు అంత 80% నీరు ఉంది.